వెల్కమ్ టు ఆర్సీ న్యూస్. డ్రైవర్లకు లైసెన్స్, వాహనాలకు తగు అనుమతులు ఉండేలా చూసుకోవాలి. మున్సిపల్ చైర్మన్ సిహెచ్ కుమార్ గౌడ్. సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రం మున్సిపాలిటీ అయిన గుమ్మడిదలలో నూతనంగా ఏర్పాటు చేసుకున్న జేసీబీ, టిప్పర్, ట్రాక్టర్ డ్రైవర్స్ అసోసియేషన్ యజమానులు వాహనాలకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్లు, డ్రైవర్లకు లైసెన్స్ ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ సిహెచ్ కుమార్ గౌడ్ కోరారు. నూతన ట్రాక్టర్స్, టిప్పర్, జేసీబీ వాహనదారులు అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని నూతనంగా ఎన్నికైన మున్సిపల్ పాలకవర్గం చైర్మన్ సిహెచ్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ చిమ్ముల సంధ్యా గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్స్ మూడుచింతల నరేందర్ రెడ్డి, కత్తుల రమేష్, కుమార్ గౌడ్, శ్రీచూర్ణం చక్రపాణి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, నాయకులు పొన్నాల శ్రీనివాసరెడ్డి, శేఖర్ రెడ్డి, మేకల యాదగిరి తదితరులను శాల్వాలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గుమ్మడిదల గ్రామానికి చెందిన ట్రాక్టర్, జేసీబీ, టిప్పర్ వాహనదారులు కలిసికట్టుగా ఉండి సర్వే నెంబర్ 109లో జరుగుతున్న నిర్మాణాలలో గ్రామానికి చెందిన వాహనాలకు పని కల్పించాలన్న మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసుకున్న యూనియన్ బాధ్యులు, సభ్యులు కలిసికట్టుగా ఉండాలని సూచించారు. తమ ప్రాంతంలో అభివృద్ధి పనులకు, తమ వాహనాలకు పని కల్పించే విధంగా పాలకవర్గం చూస్తుందన్నారు. యూనియన్ విడగొట్టడానికి చూసే కొంతమంది ఆకతాయిల మాటలతో విడిపోకుండా కలిసికట్టుగా ఉండాలని సూచించారు. యూనియన్ బాధ్యులు కోరిన విధంగా మినీ టెక్స్టైల్ పార్కు అభివృద్ధి పనులలో గ్రామంలోని వాహనాల ద్వారానే పనులు జరిపే విధంగా సంబంధిత పారిశ్రామిక ప్రాంత వాసులతో మాట్లాడి పనులు కల్పిస్తామని పేర్కొన్నారు. గౌరవ అధ్యక్షులు ముద్దంగుల ఎల్లయ్య, ముద్దంగుల అశోక్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు సంగం కుమార్, ఉపాధ్యక్షులు కాశపోయిన ఆంజనేయులు, కార్యదర్శి ముద్దంగుల భాస్కర్, మధ్యేటి మల్లేష్, క్యాషియర్, ఓనర్లు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. కూడా ఒక ట్రాక్టర్ యూనియన్ అని ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి ఇందులో భాగంగానే ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి ట్రాక్టర్లను ప్రారంభించే విధంగా ఇక్కడ మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు వైస్ చైర్మన్ గారికి, అలాగే తోటి కౌన్సిలర్లకు, బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ అన్న గారికి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. చాలా మంచి శుభ పరిణామం. యూనియన్ పెట్టుకోవడం అనేది ఇది ఇప్పుడు కాదు, రజాకార్ల జమానా నుంచి కూడా సంఘాలు పెట్టి సంగతి ఏందో చూద్దామనే విధంగా అప్పుడు ఉంటుండే. ఇది సిపిఐ సిపిఎం ఆ పీరియడ్లో, కానీ ఆ ఆనవాయితీ ఇంకా కొనసాగుతుంది. ఈ యూనియన్ ఎందుకు పెట్టుకుంటామంటే ఒక సమిష్టి కృషితోని అందరం కలిసికట్టుగా ఉండి ఒక మాట మీద ఏ పనైనా అందరం కలిసి చేసుకుందామనే ఒక మంచి ఉద్దేశంతో యూనియన్ పెట్టుకోవడం జరిగింది. మరి మీరందరూ కూడా ఎక్కడ చిన్న చిన్న డిస్కషన్లు కూడా పెట్టుకోవద్దని నా కోరిక. ఏ పని వచ్చినా సీరియల్ వైజ్గా చేసుకుంటారా, లేకపోతే అందరు కలిసి చేసుకుంటారా, మీరు అందరు కూర్చొని మాట్లాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఎవరో వస్తారు మన దాంట్లో మనకు లేనిపోని పంచాయతీ పెట్టాలని చూస్తారు. ఎందుకంటే ఏ యూనియన్లను కానీ ఏ సంఘాలను కానీ కలిసికట్టుగా ఎవరు ఉంచారు. ఎందుకు ఉంచారంటే ఎవరు వ్యక్తిగత స్వార్థాల కోసం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ సంఘాలను, ఈ యూనియన్లను విడదీస్తారు. మరి మీరు వారి యొక్క ప్రలోభాలకు లొంగకుండా కలిసికట్టుగా పనిచేసుకోండి. ఈరోజు ఎంత సంతోషంగా మనం అందరం కలిసి ఒక యూనియన్ పెట్టుకొని ఎంత సంతోషంతో ఉన్నామో ఇది కంటిన్యూ ఉండాలి. ఎవరైనా వచ్చి మన దాంట్లో మనకే కొట్లాటాలు పెట్టాలని చూస్తారు. ఎందుకు చూస్తారంటే చెప్తున్నా మీకు ఉదాహరణకు, ఒక వ్యక్తి ముందు ఉండి, ఇప్పుడు ఉదాహరణకు కుమారు ప్రెసిడెంట్ ఉన్నాడు అనుకో, ఈ కొద్ది రోజులలో ఏం చేస్తారంటే ఆ కుమారేంద్రభాయ్ ప్రెసిడెంట్ ఆయనదే నా పెద్ద అదా కానీ ఇంకొకరి మీద ఇంకొకరు చాడీలు చెప్పి అట్లా ఏదో ఒక రకాలుగా విడగొట్టాలని చూస్తారు. దయచేసి మీరు ఆ ప్రలోభాలకు లొంగకండి, కలిసికట్టుగా పని చేసుకోండి. ఇప్పుడు మీరందరూ యూనియన్ ఎందుకు పెట్టారో అర్థమైంది నాకు. గుమ్మడిదల 109 సర్వే నెంబర్లా పెద్ద ఇండస్ట్రీ పడబోతుంది. మరి దానికోసమే వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మనమే అందరము లోకల్గా ఒక యూనియన్ ఏర్పడి అందరం పని చేసుకుందామని మీరు యూనియన్ పెట్టుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎప్పుడైతే వాళ్ళను కూడా కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిపిద్దాం. ఇండస్ట్రీ ఎవరెవరైతే ల్యాండ్స్ తీసుకున్నారో చాలామంది ఉన్నట్టున్నారు. మేమందరం కలిసి ఇక్కడ ఉన్న పాలక వర్గము, మేము పెద్ద మనుషులు ఉన్నారు, అందరం పిలిచి మాట్లాడి పని తీసుకుందాం. మీరు ఎక్కడ చిన్న చిన్న
ఇష్యూస్ కూడా రావద్దు. ఎందుకంటే ఒక కుటుంబ సభ్యులు లెక్క ఉండాలి. నా ఆలోచన నేను సంతోషపడతాను మీరు అందరు మంచిగా ఉంటే. ఖచ్చితంగా మేము అందరం కూర్చొని మాట్లాడి ఇప్పుడు ఈ ట్రాక్టర్లు జేసీబీలే కాదు, ఇంకా అలా పెద్ద పెద్ద పనులు పడతాయి, సివిల్ వర్క్స్ ఉంటాయి, రోడ్లు వేసేది ఉంటుంది, చాలా పనులు ఉంటాయి. నాకు తెలిసి ట్రాక్టర్లకే తక్కువ ఉంటుంది పని. టిప్పర్లు ఇట్లా క్రేన్స్ ఇటాచీలు, ఎందుకంటే పెద్ద పెద్ద వర్కులు కదా. మరి మీరు అందరూ కూడా ట్రాక్టర్లు అయినా సరే మాట్లాడి కొంచెం ఏంటంటే ఎట్లా మనం ముందుకెళ్ళాలని ఆలోచన చేసుకోండి. మేము మా పాలకవర్గం నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తాం. దయచేసి మీరందరూ కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాం. ట్యాంకర్ అసోసియేషన్ ఓనర్ కమ్ డ్రైవర్లకు ఓనర్లకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. మంచి శుభనామం, శుభసూచకం. ఒక ఐక్యత రావడం చాలా మంచిది. ఐక్యత ఉంటే ఏదైనా పని కొనసాగించవచ్చు. మంచి ఆలోచన, తప్పులేదు. ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు మనం క్రమశిక్షణతో ఉండి ఏదన్నా నీదెంత నాదెంత అని కాకుండా, ఒక క్రమశిక్షణ అవతల మీద డామినేషన్ కాకుండా మనము వాళ్ళకు సరైన ఏదైతే రేట్లు వాళ్ళకి ఏదైతే వస్తున్నాయో, అవతల ఏం చెప్తారు, 10 రూపాయలకు వస్తుంది మీరు 9 రూపాయలకు ఇస్తారా అని అడుగుతారు. కానీ మనం అందరం కలిసి ఉన్నామనుకో 10-11 రూపాయలు వస్తాయి. కానీ అది యూనిటీని చెడిపోకుండా కొనసాగించాలని, ఏది మెటీరియల్ విషయంలో అయినా, ఒక ట్రాక్టర్ కిరాయి విషయంలో అయినా, ఒక జేసీబీ విషయంలో అయినా, క్రేన్ విషయంలో అయినా ఒక యూనిట్గా ఉండి మనకు మనస్పార్థాలు రాకుండా చూసుకోవాలి. ఇంకోటి చెప్తున్న రైతులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బండికి ఇన్సూరెన్స్ కంపల్సరీ. ఇది గుర్తుపెట్టుకోండి. షెడ్ పోయి మంచిది షెడ్ మంచి ఉండాలి, షెడ్ ఎంచుకోవాలి, రెండు ఎంచుకోవాలి. కాబట్టి డ్రైవర్లకు లైసెన్స్ ఉండాలి, బండికి ఫుల్ ఇన్సూరెన్స్లు ఉండాలి. ఎందుకంటే ఇది రోడ్డు మీద పని కాబట్టి ఎవరైనా కొన్ని ఇబ్బంది జరిగినా మన క్రమశిక్షణ మనం ఉండాలి. కాబట్టి ముందుకు పోవాలి. మీకు ఎప్పుడైనా మన గ్రామం నుంచి, మన మండలం నుంచి, మన కౌన్సిలర్లు అందరూ మనకి అండదండలు ఉంటాయి. ఖచ్చితంగా కొనసాగిద్దాం ముందుకు. మన ఐక్యతను ముందుకు తీసుకుపోదాం. మన ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకుందాం. ఇదే ఇందాక చెప్పినట్టు జేసీబీలతో ఎక్కువ పని పడుతుంది నాకు తెలిసి. ఏది జేసీబీలు కానీ, ఇటాచీలు కానీ, మన టిప్పర్లు ఎక్కువ పని ఉంటుంది. కాబట్టి వాళ్ళని అందరూ కూర్చుని ఒప్పించి మెప్పించి కొంత పని చేయాలంటే కాంట్రాక్ట్ కావాలని అదరగొడతారు. మీరు ఇన్ని పెట్టుబడి అవుతుంది, అంత పెట్టుబడి అవుతుంది. మీరు నలుగురు కలిసి అంతా ఒకదానికి వస్తే 10 రూపాయలు కావాలనుకున్నప్పుడు నలుగురు వేస్తే 40 రూపాయలు అవుతాయి. ఒకరితో సహజం కానప్పుడు నలుగురం కలిసి ఒక యూనిట్కి వస్తే మనం ఏదైనా సాధ్యం చేసుకోవచ్చు. ముందుకు పోదామని చెప్పి ఇక్కడ మనం పిలిచి కొత్తగా ఎన్నికైనటువంటి మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్లకు, కౌన్సిలర్కి, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరికీ ఇక్కడ పిలిచి సన్మానించినందుకు మరొకసారి ఆ ట్రాక్టరు డ్రైవరు, ఓనర్ బై కమ్ డ్రైవర్లు, కుమ్మర్దల అసోసియేషన్ ప్రెసిడెంట్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం.